మనకి పాఠం నేర్పేవిగా ఉంటాయి. ఆయన పెట్టే శిక్షలు ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో చూడండి, మన లాంటి వాళ్ళు సిటీలోకి వచ్చేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటున్నారు. ఆ ఉద్యోగంలో మనకి కొన్ని సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చాలా 3, 4, 5, 10 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోతుంది. ఆ ఉద్యోగం రానప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిపోతాం. దేవుడిని కూడా దూషించే మాటలు కూడా కొంతమంది నోట్లు అంతా వచ్చేస్తాయి అలాంటి వాళ్ళు నోట్లో. సో అలాంటప్పుడు మనకేంటంటే మనకి ఏది కావాలో ఎక్కడ ఏదైతే మనం చేయగలుగుతామో దాన్ని దేవుడు మనకి ఇచ్చేంత వరకు ఆయన బలమైన రెక్కల కింద మనం అణిగి ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో అలవాటు చేసుకున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఒకటేసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా ఫెయిల్ అయిపోయినట్టు ఇక్కడ ఇంతే కదా నా జీవితం అనుకోండి. సో అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క భక్తులకి వెళ్ళినటువంటి శిక్షలు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని మనము సైతాన్ని గారు మనకి ఇబ్బంది పెట్టి దేవుని మార్గం తప్పించాలని వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తుంది సైతాన్ని గారు, ఎందుకు దేవుని పిల్లల మీదకే సైతాన్ ఆటంకాలు వస్తాయంటే నువ్వు దేవుని పిల్లడు అని మొదలు కాబట్టి మిగతా వాళ్ళకి ఎందుకు రావాలంటే వాళ్ళు ఆల్రెడీ వాడిని త్రోవలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వాళ్ళని వాడిపోయే నరకంలోకి నడిపించేస్తుంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడు. ఆల్రెడీ సెట్ అయిపోయాడు. సో ఇప్పుడు నువ్వు దేవుని మార్గం నుంచి వెళ్ళి దేవుని మార్గంలో హిందూ మార్గంలో వెళ్తున్నావు కాబట్టి దేవుని పెట్టి శిక్షణ ప్రేమిస్తున్నావు కాబట్టి దాని ప్రకారం వెళ్ళినప్పుడు కొన్ని ఆటంకాలు సహజం. ఆటంకాలను తప్పించడానికి కూడా దేవుడు రెడీగా మనకి ఉంటాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేక ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారంటే ప్రార్థన పూర్వకంగా జీవితంలో ఉన్నవారు మాత్రమే ఇలాంటి కోపలాన్ని అర్థం చేసుకొని దేవునికి లోపడడానికి ట్రై చేస్తారు. అంతేగాని చిన్న సమస్య వచ్చేసరికి చతికిలు పడిపోవడం అనేది దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ఉండదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా నిలబడకుండా దేవుడు వాక్యాలు చదువుకుని దేవుల్లో ఉండడం మాత్రమే ఆ ఇబ్బందికి నిలబడగలుగుతాడు. లేకపోతే నిలబడడం చాలా కష్టం. శిక్ష వచ్చిందని సరికి తప్పించుకొని పారిపోయి వేరే మార్గంలో దూరిపోవడం అనమాట. అదే దీని మాట ఏంటంటే శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును ఆశ్రయించుకునేవాడు ఫస్ట్ రైట్. అంటే దేవుని గద్దింపు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే దేవుడే మనకు వచ్చి చెప్పడు. దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా దేవుడే వచ్చి చెప్పడు. దేవుడు చెప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ఎదురుగా వచ్చి నిలబడితే మనం నిలబడాం కాబట్టి మనము వాడి మెసేజ్ పోతాం. ఎందుకంటే ఆయన ప్రస్తుతులు కాబట్టి మనము జన్మతా పాపము కర్మతా పాపము అంటే ఏంటంటే మన జన్మే పాపం ద్వారా వచ్చింది. మన పుట్టుక మనము కర్మత అంటే మన దినదిన కార్యక్రమాల్లోనూ మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యల్లోనూ ఎక్కడో ఒక దగ్గర అబద్ధాలు మోసాలు కొన్ని మనకు పిల్లలకంటే జరిగిపోతూ ఉంటాయి మన అందరి కార్యక్రమాలు. సో అందుకనే మనం జన్మత కర్మత 2 విధాలుగా పాపులమే. సో దీన్ని తప్పించుకోవాలంటే ప్రతిరోజు మనం వాక్యం చదువుకొని దేవుని భవిష్యత్తుతో జీవించినప్పుడు మాత్రమే నువ్వు వీటిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే లోకంలో ఎంతోమంది ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. ఆ ప్రాబ్లంలో పడ్డారంటే తిరిగి లేవలేరు. ఉన్నంత వరకు బాగా ఉంటుంది. ప్రాబ్లంలో పడ్డారంటే ఆ ప్రాబ్లం బయటికి రావడం చాలా కష్టం. అందులో మొత్తం వెళ్ళిపోతుంది. కానీ దేవుని ఎందుకు భవిష్యత్తుగా ఎలా ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో నువ్వు సాల్వ్ చేసుకునే కెపబుల్ అనేది దేవుడిని యెహోవా మనకి యేసయ్య ప్రాంతంలో మనకి నేర్పిస్తాడు. కాబట్టి నీకు ప్రాబ్లంలా తయారు అవుతావు. సో అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు పెట్టే శిక్షణ గద్దెంపుని ఒప్పుకోవాలి. దేవుడు పెట్టే శిక్షణ గద్దెంపుని ఒప్పుకోవాలి. ఒప్పుకునేటప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూస్తూ ఉంటాడు. ఎట్లా చూస్తూ ఉంటాడంటే ఏదైనా తోటలోనూ దేవుడు ఆదామావల్ని క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ఏం చెప్తారు, ఎవరైనా చెప్తారా? నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైనా చెప్తారా? ఈ తోటలో ఉన్న సమస్తాన్ని పెంచారండి. ఏం తిరుగుతున్నాడు? మంచి చెట్టు. ఇప్పుడు ఏం చేశాడంటే ఏదైనా తోటను దేవుడని యెహోవా నాటిన తర్వాత బాబో వీళ్ళిద్దరిని ఆదామావల్ని క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరికి చెప్పినాడు, ఆయన మీరు ఈ తోట చుట్టూ ఉన్న పళ్ళు మీరు అన్నీ తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆకలి కోసం మీరు తినొచ్చు, నచ్చిన ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఈ సెంటర్లో ఉన్న చెట్టు పండు మాత్రం మీరు తినకండి. తింటే ఏం జరుగుతుంది? తిని చేస్తారు అని కూడా చెప్పేశాడు.
సుభాష ఇప్పటి వరకు బాగా ఉంది. అది దేవుడు ఒక లక్ష్యాన్ని గురించి పెట్టాడు, ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుని గద్దెంపుని వీళ్ళు ఒప్పుకోలో వద్దా? అది తినకూడదు అంటే తినవా? తినకూడదు. దేవుడు సాక్షాత్తు సృష్టిగా దేవుడే తినొద్దు అని అంటే మానేయాలి అని గద్దెంపుతో చెప్పిన ఆ మంచి మాట, ఆ మాటలకి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏం చేశారు? ఆ గద్దెంపు లోపలగట్ట థర్డ్ పార్టీ వ్యక్తి వచ్చాడు, సైతాన్ గారు. పూర్వం పాములు కూడా మళ్ళాగే నిలబడి ఉండేవి. ఎప్పుడంటే దేవుడు ఎప్పుడైతే శాపం పెట్టాడో అక్కడి నుంచి కడుపుతోనే పాపము మొదలెట్టింది. పూర్వం పాములు కూడా ఇట్లే నిటారుగా ఉండేవి. ఆ ఉండడం వలన ఆ ప్రాకృత లక్షణంతోనే ఎప్పుడైతే ఆదాము ఏదైనా తోటలో దేవుని గురించి దేవుడు చెప్పిన పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఏంటి? ఆ చెట్లకి మొక్కలకి నీళ్ళు పోయడం, ఆ కాలువలు తీయడము, ఆపరేషన్ ఆ చెట్టుకి వెళ్ళేటట్టు చేయడము, ఈ పనుల్లో నిమగ్నమైతే అవ్వ ఏం చేస్తుంది? ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. ఏం చేయాలని ఆలోచనలో పడేసరికి ఎప్పుడైతే ఒక మనిషి బద్ధకంతో ఉంటాడో, చెప్పల చిత్తంతో ఉంటాడో, ఈ బద్ధకం అనేది సర్వనాశనానికి కారణమైంది. అందుకే దేవుడు ఏం చేయాలో సైతాన్ గారు ఎవరిని పట్టుకుంటాడు? దేవుని మాట ప్రకారం పని చేసుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళడాడు. ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే ఆ పనిలో నువ్వు ఉన్నావు కాబట్టి వాడు ఏది చెప్పినా వినడనే సంగతి తెలుసు. ఆదాం సైతాన్ గారికి తెలుసు. ఆదాం దగ్గరికి వెళ్తే ఆదాం పనిలో ఉన్నాడు, అక్కడ మంచి చెమటెక్కి పని చేస్తూ ఉన్నాడు. అక్కడ పని చేసినప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి ఈ పని తినవచ్చునా అని అంటే తినవడా? ఎవడరామో పెన్నాలో జరుగు పక్కనే అంటాడు. అదే అమ్మ ఏం చేస్తుంది? ఐడియల్గా కూర్చొని బద్దకంగా కూర్చొని ఐడియల్గా కూర్చొని ఏం చేస్తుండగా ఏం చేయాలా అని ఆలోచన పెట్టాడు. వెంటనే సైతాన్ గారు ఏం చేస్తాడంటే సిస్టర్ బాగున్నానా అనుకొని ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయినట్టే ఏం చెప్పుకోవడం పోదా? ఏంటి ఏమైనా తిన్నారా లేదా? మరి 9:30 అయితే ఇప్పుడు వరకు మీరు ఏమైనా తిన్నారా అంటే లేదు ఇంకా తినాలి. అట్లానా? మరి ఏంటి ఇంకా తినకపోతే తీసుకో, అక్కడ పక్కన ఉంది కదా పండుగ కదా అని మమ్మల్ని చుట్టూ పళ్ళు తినమన్నా కానీ దేవుడు అది మాత్రం తినొద్దని అన్నాడు. అది తింటే ఏమైతే ఏది ఏమైందమ్మా నశించిపోతుందని చెప్పాడు దేవుడు. తినదిన చస్తారని చెప్పాడు. మేము తినకూడదు అది అని సైతాన్ గారు అన్నము అవ్వ అంట మొదలుపెట్టాడు. అవ్వ అనేసరికి సైతాన్ గారు ఏం చేశాడు? లేదు అట్లా ఏం లేదు, దేవుడు అన్నీ అవి చెప్తాడు, మేము మాత్రం తెలియలేదా, మేమేమైనా చచ్చిపోయామా, మనం అట్లే ఉన్నాం కదా, ఏం కాదు సిస్టర్ తీసుకుని తినవద్దు అనే థర్డ్ పార్టీ వ్యక్తి చెప్పిన మాట బలంగా ఉంది. కానీ దేవుడు చెప్పే మాటని వీళ్ళు ఏం చేశాడా? ఏం చేసిందే మర్చిపోయినా గుర్తుకున్నాడా? గుర్తుకున్నది, కానీ దేవుడు చెప్పే మాటని పక్కన పెట్టేయడమో మొదలెట్టింది. యాక్చువల్గా ఎవరి మాట వినాలి? ఈమె చేసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు ఏం చెప్పాడు? ఆ మాటకి భద్రాలుగా ఉండాలా వద్దా? ఇప్పుడు ఈమెం చేసింది? దేవుడి మాటకి భద్రాలుగా లేకుండా థర్డ్ పార్టీ వ్యక్తి వచ్చి చెప్తే దాన్ని పార్టిసిపేట్ చేయడము మొదలెట్టేసి తక్షణం 2-3 సార్లు ఆ సైతాన్ గారు చెప్పేసరికి నెట్టిపెట్టి టక్కన చెప్పి ఈమెని ఆ తర్వాత భర్త అయిన ఆదాం గారికి కూడా, మన పితరుడైన ఆదాము కూడా ఇవ్వడం జరిగింది. ఎంతైనా భార్య కాబట్టి, భార్య తిన్నది కాబట్టి నేను కూడా తినాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రాణంతో ఆ పండునే తినేశాడు. తినేసినట్టు ఏమైపోయింది? దేవుడు అనే మాట ఇప్పుడు కూడా వ్యర్థమై ఉండదు. ఆయన ఏది చెప్పినా తక్షణం ఖచ్చితంగా జరిగి తీరుతాడు. ఆయన ఏమన్నాడు? తినడం మీరు నిశ్చయంగా చేస్తారని చెప్పడం లేదా? అయింది కదా. వెంటనే దేవుడు వీళ్ళిద్దరు ఎప్పుడైతే పండు తిన్నారో ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా జరిగిందో అవి అర్థం ఇంకా చెప్పాల్సినప్పుడు లేదు, ఆల్రెడీ చెప్పుకున్నాడు కాబట్టి. సో ఆ విధంగా ఏ వ్యక్తి చెప్పినా నువ్వు ఎప్పుడైతే ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుని మార్గంలో నువ్వు బలంగా ఉన్నట్టయితే, దేవుని మాట నువ్వు వినేటట్టు ఉంటే, అనుదినము దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉంటే, నీ కుటుంబంలో దేవుని ప్రాంతానికి నువ్వు దేవునికి స్థానం ఇచ్చినట్టయితే నిన్ను ఎట్లా ఈ లోకంలో ఉంచాలో దేవునికి బాగా అర్థమైన ఒకసారి స్తోత్రం చెప్పండి. అట్లా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండేటప్పుడు ఖచ్చితంగా నీ పట్ల ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. దేవుడు ఊరికే చేయడు, ఎవడుకున్నాడు అనుకుంటారు అందరూ. ఏదో ఆదివారం కూడా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేసి అయిపోయింది, ఎక్కడో చర్చ దొరుకుతుంది,
ఆ సెషన్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు. ఆడ కూర్చొని ఆ మాస్టర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా రాడు. పాటలు అయిపోయిన తర్వాత ఆ వాక్యంలో ఎప్పుడో ఇంకో పావు గంట ఉందని ఒక వెళ్ళి కూర్చొని ఏదో చీరని ప్రార్థన చేసేసి ఆమె అనుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అలా ఒక జీవితం. అలాగైతే దేవుడు కూడా నిన్ను కూడా ఆ విధంగానే అంతే. యథారాజు తదాప్రజ. నువ్వు ఎలా చేస్తే నీకు అలాగే జరుగుతుంది. నువ్వు దేవుడిని ఎట్లా ప్రార్థన చేస్తే నువ్వు అట్లా ఉంటావు. దేవునికి స్థానం ఇచ్చి చూడు. నీ జీవితంలో నువ్వు పైకి రావాలంటే, నువ్వు ఆశ్చర్యకరమైన స్థితిలో ఉండాలంటే, నలుగురిలో గౌరవం పొందాలంటే నువ్వు దేవుని కాలు పట్టుకో. దేవుని కాలు పట్టుకోవడము అలవాటు చేసుకోవాలి. మధ్యన చాలామంది దేవుని కాలు పట్టుకోవడం మర్చిపోయి సైతన్య అక్కడ వెళ్ళిపోవడం మొదలెడతారు. అందుకే జీవితంలోనూ కకావికలం అయిపోతుంది. సో ఇప్పుడు కూడా మన జీవితాల్లో అభివృద్ధిని కాక్షించాలంటే ఇక్కడ అభివృద్ధి కాదు నేను అడిగేది. ఇక్కడ అభివృద్ధి అవసరం లేదు. ఇక్కడ అభివృద్ధి కావాలంటే కూడా ఇస్తాడు. కానీ నీకు అక్కడ దేవునితో యుగయుగాలో ఉండే అభివృద్ధి కావాలి. యుగయుగాలు ఆయనతో పాటు శివకిరీటం కాదు. శివకిరీటం అంటే దేవునితో పాటు యుగయుగాలు అక్కడ మనము జీవంతో ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ ఇక్కడైతే దేవుడు ఇచ్చే టైం నీకు నాకు ఎంత ఇచ్చాడో తెలియదు. కానీ ఆ టైంలో కూడా నువ్వు దేవుణ్ణి మెప్పించే కార్యక్రమాలు ఇక్కడ చేయడము అలవాటు చేసుకోవాలి. లోకంలో ఉండేటప్పుడు లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం వహించలేని దేవుడు చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయలేదు. లోకంలో ఉన్నప్పుడు చాలా శ్రమ అయిపోయింది. బ్యాచులర్గా ఉన్నప్పుడు, ఫ్యామిలీతో ఉండేటప్పుడు, వ్యవస్థని స్థాపించినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ప్రాబ్లం అన్నింటినీ దేవుని చేతిలో మనం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లాన్ని ఏసైకి, యెహోవా దేవునికి, ఏసయ్య ద్వారా మనం చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏసయ్య నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏసయ్య నాకు ఈ సమస్య ఉంది, ఏసయ్య నాకు ఈ జబ్బు నుంచి విడుదల దయచేయండి, ఏసయ్య నాకు ఈ గుండె జబ్బు నుండి విడుదల దయచేయండి, ఏసయ్య నాకు అప్పు నుంచి విముక్తి దయచేయండి, ఏసయ్య నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, ఏసయ్య నాకు ఈ పదవి ఇవ్వండి, ఏసయ్య నాకు అది కావాలని అని ఆయనకి కీర్తి కలిగించే విషయాలను ఏదడిగినా సరే ఖచ్చితంగా దేవుడిని మనమే ఆలకిస్తాడు. అంతకు మునుపు నువ్వేం చేయాలంటే దేవునికి విధేయుడే జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏమంటే ఈ మధ్యన సోపడ భక్తులు ఎక్కువైపోయింది. సోపడ భక్తులు అంటే ఏంటంటే ఆదివారం పూట తయారైపోయి పేద భక్తులా తయారయ్యి వస్తూ ఉంటారు. అది కూడా ఎక్కడంటే పెద్ద పెద్ద చర్చలు బాగా సిట్టింగ్ బాగుండాలా, అది స్టైల్గా ఉండాలా, ఇది ఉండాలా అనుకునే మంచిదే కాదంటలేదు. కావాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు అనుకోనకూడదు. నా ప్రవర్తన నా బట్టి దేవుడికి మెచ్చేటట్టుగా ఉందా లేదనేది నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. మన భక్తి ఎలా ఉండాలంటే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దేవా అని అంటే నేను ఉన్నానరా అనేటట్టు దేవుడు ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యానికి లోపడుతున్నాడు. దేవుని వాక్యానికి లోపడతానంటే నీకు ఎట్లా అర్థమవుతుంది? చదువు వాక్యాన్ని చదువుకోవాలి. ప్రతిరోజు చదువుకోండి. చదువుకునేటప్పుడు 3 పూటలు మనం తింటాం. 3 పూటలు చదవడానికి ఏమైంది మనకి? 3 పూటలు చదవాలి కదా. ఎంతోమంది ఈరోజు జీవంతో లేరు. మనకు అనిపించినోడు ఈరోజు లేడు. ఈరోజు అనిపించినోడు రేపు కొంటాడు లేదు, దేవుని చెప్తాడు. అది మనం చెప్పలేము. సో ఈరోజు కనిపించిన మనం రేపు కూడా దేవుని సన్నిధిలో కనిపించాలంటే దేవునికి నువ్వు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి. అదే హిజ్కియా రాజు ఏం చేశాడు? హిజ్కియా రాజుకి దేవుడు చెప్పాడు, బాబు టైం అయిపోయిందే నువ్వు సరుకులకని పెట్టివాడంటే హిజ్కియా రాజుకి ఇంకా భూమి మీద బతకాలని ఉంది. హిజ్కియా రాజుకి ఇంకా భూమి మీద బతకాలని ఉంది. గోడవైపు మొదలుపెట్టుకొని సింపుల్ రోడ్లు వేసుకొని చుట్టూ జరుపుకొని గోడవైపు కలపెట్టి అన్నీ కాకి మొదలుపెట్టాడు. బాబా నాకు ఇంకా బతకాలి, నాకు రాయిసీనైనా అని హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదా? ఎవరు మొర? హిజ్కియా రాజు మొర ఆలకించి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి హిజ్కియాకి రేపే ఈరోజే లాస్ట్. ఈరోజు వచ్చింది వర్తమానం. ప్రార్థన చేశాడు, మోకరించాడు, కన్నీళ్ళు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ప్రార్థన చేశాడు. దేవుడు చలించిపోయాడు. చలో ఇంకా నీకు ఒక 15 సంవత్సరాలు నేను ఆయుష్ ఇస్తాను, ఏం భయపడకన్నాడు. 15 సంవత్సరాలు ఆయుష్ అంటే ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీ కుటుంబంలో కానీ చర్చిలో కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నీకు అవకాశం ఉంటే అక్కడికి పోయి దేవుని స్థుతించే ప్లేస్ నీకు ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు కేవలం చర్చికి వెళ్ళిపోయి చేయాల్సిన అవసరము ఉదయమే
ఎక్కడ ఉంటాడు దేవుడు? ఉదయమే నీ ఆలయం, ఉదయమే నీ ఆలయం. నీ ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా పరుచుకోవాలి ప్రతి రోజు. అది పరిశుద్ధపరిచేది బట్టి నీళ్ళు కానీ కడిగేస్తున్నాం ఉదయాన్నే అట్లా అవ్వదు కదా. దాన్ని పరిశుద్ధం చేయాల్సింది వాక్యము అనే పరిశుద్ధాత్మ అగ్నితో మాత్రమే దాన్ని శుభ్రపరచుకోవచ్చు తప్పించి మామూలుగా నువ్వు శుభ్రం చేయడానికి అది ఆట వస్తువు కాదు. అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే భూమి మీద మనం జీవించినప్పుడు తండ్రి పెట్టే శిక్షల్ని ఓర్పుతో మనం సహించుకోవాలి. నెక్స్ట్ చదవము. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. అదే ఒక్క నిమిషం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషుడు అంటే ఎవరు? సత్పురుషుడు అంటే ఎవరు? మంచి మనిషి, నీతి గల మనిషి, యథార్థమైన వ్యక్తి. ఈ యథార్థమైన వ్యక్తి ఎప్పుడు బోర్డులలో నేను యథార్థవంతుడును, నేను సత్పురుషుడును అని బోర్డులు ఎప్పుడు పెట్టుకోరాదు. వాళ్ళు చేసే కార్యక్రమాలే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు అనేది చెప్తూ ఉంటారు. వాళ్ళు అనుదినము జరిగించే కార్యక్రమాల్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది ఒక వ్యక్తికి అర్థమైపోతుంది. నేను సత్పురుషుడును, నేను మంచివాడును అనే బోర్డు పెట్టుకుంటే ఎవడు మంచివాడు అనే అందరం మనం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తారు. ఒక వ్యక్తి అబ్జర్వ్ చేసి ఈ వ్యక్తి మంచివాడు ఎట్లా అని అంటే ఆటోమేటిక్గా సత్పురుషుడు. సత్పురుషుడిగా ఉన్నోడికి ఎప్పుడు కూడా సత్పురుషుడిగా ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చదువుకుంటూ వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు సత్పురుషుడు అవుతావు. లోకంలో కూడా చాలామంది సత్పురుషులు ఉన్నారు. జీవం లేని సత్పురుషులు, జీవం లేని దొంగదారులు పెట్టుకొని ఏవేవో వేషాలు వేసుకొని సత్పురుషులు అని చెప్తారు. అవి అవసరం లేదు, అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యథార్థమైన ప్రవర్తన ఎప్పుడు కలిగి ఉంటాడు? దేవుని మాటకి లోబడినోడు మాత్రమే, దేవుని మాటకి విధేయుడైనోడు మాత్రమే సత్పురుషుడు అవుతాడు లోకంలో. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు సత్పురుషుడు అవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే యోబు గారు చూసుకోండి, ఆయన సత్పురుషుడే. ఎట్లయ్యాడు సత్పురుషుడుగా? దేవుని వాక్యం వినే మనిషా, దేవుని వాక్యాన్ని వినే మనిషా? యోబు దేవుని వాక్యాన్ని వినే మనిషి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకునేవాడంట. ప్రతిరోజు ఒకవేళ నా పిల్లలు ఏమైనా తప్పులు చేస్తానేమో అని చెప్పేసి వాళ్ళ నిమిత్తం ఆయన కోటీశ్వరుడుగా దేవుడు పుట్టించాడు కాబట్టి ఆయన ఉన్న దాంట్లోనే రోజుకు ఒక పిల్లడి పేరున బలిహర్పణం చేసేవాడు. బలిహర్పణం చేసేసి దేవుణ్ణి, అయ్యా ఈ పిల్లలు ఈరోజు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించండి అని చెప్పేసి వాళ్ళ నిమిత్తం దేవునికి పాపవారి హారత బలుడు సమాధానం పొందుకుని ప్రతిరోజు అర్పించేవాడు. సో సత్పురుషుడిగా మనం దేవుని దృష్టిలో ఉండాలంటే దేవుని ఎందుకు ప్రభుత్వంతో ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చిన ఇప్పుడు మనకి ఈ లోకంలో ఇచ్చిన టైంలోనూ ఆయనకి మనం సత్పురుషులమనే అర్థం అవ్వాలంటే దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు సత్పురుషుడిగా మారినప్పుడు సత్పురుషుడికి ఏం చేస్తాడంటే దేవుడు దేవుని కటాక్షం ఉంటుంది నీకు. నేను సత్పురుషుడిగా ఉంటే నాకు ఏమి ప్రాబ్లము, నాకు ఏమి మేలు అనుకోవచ్చు. సత్పురుషుడిగా ఉండడం వల్ల ఎన్నో మేలు. నువ్వు సత్పురుషుడిగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే నీ కుటుంబాలన్నీ బాగుంటాయి, ఆ విలేజ్ బాగుంటుంది, ఆ విలేజ్ అంతా బాగుంటే ఆ విలేజ్లన్నీ బాగుంటాయి, ఆ మండలం బాగుంటుంది, ఆ మండలాలన్నీ బాగుంటాయి, ఆ జిల్లా బాగుంటుంది, జిల్లాలన్నీ బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలన్నీ బాగుంటాయి, దేశం బాగుంటాయి, దేశాలన్నీ బాగుంటాయి. ప్రపంచం మొత్తం శాంతియుతంగా దేవుని మార్గాల్లో దేవుని మాట చొప్పున నడుచుకుంటూ పోతాయి. అప్పుడు నీకు సమాధానం కావాలంటే నీకు రాదు. సమాధానం కావాలంటే నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే సమాధానాన్ని నీకు ఇచ్చినోడు దేవుడే. సమాధానకర్తను నేనే, కీడుని కల్పించేవాడు కూడా నేనే. నీకెక్కడ సమాధానం దొరుకుతుంది? వెళ్ళిపోయి నువ్వే సమాధానం తెచ్చుకో. నువ్వు దేవుని వాక్యానికి లోపడినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానమే దొరుకుతుంది. ఒకవేళ నీ మీద కీడు చేయడానికి ఎవరైనా అన్నాగాలు పడినా ఆ కీడు అనేది దేవుని వ్యవహారాల మీద వర్ధిల్లుతుందా? ఎందుకంటే ఎవడు దీనినే నలిగిన హృదయం గలవాడై నా మాట విని వరుచుండునో వానినే నేను సృష్టించుతున్నాను అంటాడు. చూడండి యెషయా గ్రంథం 66 ఉంటే వచ్చి చదువుతాం సార్. యెషయా గ్రంథం 66 2వ వచనం చూడండి. 2వ వచనం 6వ వచనం మాట. యెషయా గ్రంథం 66 అవన్నీ నా హస్త కొట్టేప్పుడు
హస్తకృత్యములు అవి నా వలన అవి నా వలన కలిగినవి కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై గలవాడ నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి చూపుతున్నాను. చాలు వాడిని నేను దృష్టించున్నాను. చూసారా అబద్ధమాడారా? నేను ఇప్పుడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను. సో మనం ఎప్పుడు మన ప్రవర్తన, మన బుద్ధి, మన జ్ఞానము దేవుని దగ్గర ఎప్పుడు తగ్గించుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. తగ్గింపగలిగిన వాళ్ళే దేవుడు హెచ్చిస్తాడు అనిపించి ఓవర్జునంలో దీవించినట్టు చరిత్ర ఎక్కడ లేదు బైబిల్లో. సో అందుకనే మనం ఏం చేసినా సరే బైబిల్ పూర్తి చేయాలి. బైబిల్ ఏం చెప్తుందో అది ఫలం. బైబిల్లో ఉన్నవన్నీ సత్యాలు, అబద్ధాలు ఎక్కడ ఏం చెప్పాలి. అన్నీ కట్టుకథలు ఏం లేదు. లోకంలో జరిగినవే, జరగబోతున్నవి, జరిగిపోయినవి, జరిగిపోయేవి, ఇంకా జరగబోయేవి, జరుగుతున్నవి, జరిగిపోయినవి వివరించేదే బైబిల్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 కాలాల గురించి దేవుడు క్షుణ్ణంగా వివరించి అన్ని తరాలకి అర్థమయ్యేటట్టుగా ఈ బైబిల్ అనే దాన్ని మన ముందు మనకి ఇచ్చాడు. దేవుని మాటలు ఎక్కడ ఉన్నాయి. ఈ దేవుని మాటలు ఎప్పుడు మన జీవాన్ని నిలబడము. దేవుని వాక్యాన్ని చదువుకునేటప్పుడు మన జీవం అనేది ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉంటాడు. మన జీవం ఆరిపోదు. అందుకే ఏసన్న తాత అంటాడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివనలోనైనా ఆరిపోదులే. ఊరికి అనలేదు ఆయన. సో దేశన్న తాతయ్య గారు అది ఎందుకు అన్నాడంటే ఆయనకు తెలుసు వాక్యానుసారంగా జీవించి వాక్యంలో ఉండి వాక్యం నేర్చుకుని వాక్యం ద్వారా ఎన్నో పాటలు పాడాడు. సో మన జీవం దేవుని దగ్గర ఉంటుంది కాబట్టి ఆ జీవం ఇచ్చే దేవునికి ఎప్పుడు మనం లోపడుతూనే ఉండాలి. లోపడుతూ ఉండేటప్పుడు అన్నీ నీకు వెళ్ళే జరుగుతాయి. సత్పురుషుడిగా దేవుని దృష్టిలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని దగ్గర మేలులో పొందుకోవచ్చా, పొందుకోలేమా? నమ్మకం ఉండాలి. ఒకసారి ప్రజలు చెప్పండి. హల్లెలూయా. అట్లా అనమాట. నెక్స్ట్ చదువుమా. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అర్థమైందా దేవుడు చెప్పింది? దురాలోచన గలవాడు నేరస్తుడిని ఖచ్చితంగా అవుతాడు అని దేవుని వాక్యమే చెప్తుంది. దురాలోచనల ద్వారా ఈ అన్యాయాలు జరిగిపోతాయి. మంచి ఆలోచన వల్ల అన్యాయాలు జరగవు, అక్రమాలు జరగవు, దొంగతనాలు జరగవు, మోసాలు జరగవు, వ్యభిచారాలు జరగవు, దొంగతనాలు జరగవు, అబద్ధాలు జరగవు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దురాలోచన వల్ల. ఈ దురాలోచనలు మంచి ఆలోచనలు ఉంటాయి, దురాలోచనలు ప్రతి ఊళ్ళో ఉంటాయి. ఈ రెండింటికి ఉంటాయి మార్గాలు. కానీ మనం మంచి ఆలోచన పట్టుకొని చెడు ఆలోచనని విడిచిపెట్టాలి. ఒకటి ముందు చేయాలనే ప్రతిదీ కూడా దురాలోచన. ఒకరిని బాగు చేయాలనేది కూడా మంచి ఆలోచన. ఒకరిని మేలు చేయాలి, దేవుని వాక్యంలో నడిపించాలి, ఒకరిని హెల్ప్ చేయాలి, ఆకలితో కూడా అన్నం పెట్టాలి. ఏది ప్రాబ్లం అయితే నీ ద్వారా అయితే నువ్వు చేయొచ్చు. అలాంటి నేర్పరకం బుద్ధి జ్ఞానం ఉన్నాము. మంచి ఆలోచన కలవు. దురాలోచన కలవు ఏంటంటే ఆ దురాలోచన వల్ల ఎన్నుకున్నది లోకంలో సైతానిగాడు కల్పించే ఒక మంచి పథకాలంట. మంచి సైతానిగాడు వాళ్ళ జనాలకు ఏం నేర్పుతాడంటే మంచి పథకాలని చెప్పేసి దురాలోచనలో ఆడ బుర్రలో దూర్చేస్తాడు. ఆయన బుర్రలో దూర్చేసినప్పుడు వీడు మంచిగా ఉండడానికి ట్రై చేసినా ఉండలేడు. ఎందుకంటే వీడు ఆల్రెడీ బానిస అయిపోయాడు సైతానికి బానిస అయిపోయిన తర్వాత నువ్వు మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి నీకు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుని దగ్గర నీకు మంచి ఆలోచనలు వస్తాయి. నువ్వు సైతానిగాడు మార్గంలో ఉంటూ మంచి ఆలోచనలు కావాలంటే ఎక్కడ వస్తాయి? నువ్వు వెళ్ళేదే మంచిది కాదు, నువ్వు ఉండేదే మంచిది కాదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నీకు మంచి ఆలోచన రావాలంటే ఎట్లా వస్తాయి? రాదే. కనుక దేవుని మార్గంలోకి వెళ్ళేటప్పుడు నీకు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి పనులు జరుగుతాయి. అదే దేవుని మార్గము చెప్తున్నా. నెక్స్ట్ చదువు. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడు. నీతిమంతులు వేరు కదలదు. అదే మాట. భక్తిహీనలో మాటలో భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు.
నీతిమంతులు వేరు కదలదు. అది భక్తి అన్నది వల్ల ఎవరినో స్థిరపరచబడాలి. మన భక్తిగా ఎందుకు ఉండాలని చాలా మంది డౌట్. భక్తి అన్నది వల్ల నువ్వు స్థిరపరచబడతావు అనుకో. అదేంటి ఏంటి బైబిల్ చదివిన వాళ్ళే మంచిగా ఉంటారా, దేవుడు మాట్లాడిన వాళ్ళు మంచిగా ఉంటారా, వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే భక్తి అన్నది వల్ల కొంతమంది స్థిరపరచబడతాను అనుకో. అక్రమాస్తులు అక్రమార్జన వల్ల చాలా సంపాదించేస్తారు. బైబిల్లో కూడా అలాగే ఉన్నారు. బైబిల్లో కూడా ఏ సాక్షాత్తు ఏసే దేవుని కుమారుడు అని ఏసయ్య సాక్షాత్తు ఒక స్టోరీ చెప్పినాడు. ధనవంతుడు ఉన్నాడు. వాడు అనుకున్నట ఆలోచన ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టు నేను సంపాదించిన, నాకు అన్నీ ఉన్నాయి, కోట్లలో కూర్చుకోవడానికి నా డబ్బు పెట్టుకోవడానికి ఉన్న బీరువాలు సరిపోవట్లేదు కనుక మంచి పెద్ద పెద్ద బీరువాలు తెప్పించినాడు. అలాగే మా వచ్చిన వైద్యులు కూడా చాలా పెట్టెలు చేయించినాడు. ఇక అంతా తినడానికి చాలా సామాగ్రి అనేది సెట్ చేసుకుని నలుపు తెలుపు ముందులు పెట్టుకుని కూర్చొని అంటున్నాడు, మా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు సరిపోయిన పోయి సంపాదించాను నేను, తినుము తాగుము స్థించుము అన్నాడు. ఆడి వల్ల అవుతుందా? నన్ను చూడాలి, ఆడి వల్ల అవుతుందా? ధనవంతుడే అన్ని సంపాదించాడు, అక్రమార్జన చేశాడు, ఈయన కొట్టి ఆడిని కొట్టి ముంచి ఈయన ముంచి ఆడిని ముంచి లేగించాడు. తిన్నాడా? అవి చెప్తుందా తిన్నాడని? అయితే ఆ రాత్రి అన్నాడు దేవుడు, ఈ రాత్రి నేను లేపేస్తున్నాను, ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను నేను. అప్పుడు నీకోసం నువ్వు కూడబెట్టినవన్నీ ఎవరివైతే కనుక ఆస్తులు కాదు, దేవుని వల్ల యథార్థత కలిగి దేవుని వైపు చూడు. అన్నీ ఇచ్చిన అన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. ఘన ఘనత మహిమ ప్రభావము బల సౌందర్యము నా ఆద్యములో ఉన్నాయి అని అంటున్నా లేదా? ఘన ఘనత మహిమ ప్రభావములు బల సౌందర్యం నీకు అంతకంటే ఏం కావాలి? నీకు ఇక్కడికి పరలోకానికి సరిపడినవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఎవరు కాలు పట్టుకోలేదే? అవన్నీ కొంతమంది దగ్గర ఏదో ఉన్నాయనుకో, టెంపరవరీగా సైతం మీద కూడా ఏదో ఉన్నాయనుకుందాం. అది కాలు పట్టుకోమా ఆడండి ఎత్తుగా మనకి ఇవ్వడం. ఒక మనిషి ఇప్పుడు కూడా మనిషిని మేలు చేసే కార్యక్రమాలు చేయడం, ఒక మనిషిని పైకి లేపి యాక్షన్ చేయడం అంటే వీడు నాకంటే ఎక్కడ మించిపోతాడు అనే ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది. అది చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఉంటుంది. కానీ ఈ ఆలోచనకు వ్యతిరేకమైన ఆలోచన జరుగుతుంది. ఏంటని ఆయన నమ్ముకునేవాళ్ళు, ఆయన కోవంలో ఉండేవాళ్ళు, ఆయన సూచనల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా పైకి. దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ మన పిల్లడైన దావీదే. దావీదు గారు ఏం చదువుకున్నాడు? అంతే పిహెచ్డీ. వీళ్ళకాపరు మహారాజు అయినట్టు, దేశానికి రాజులు అయినట్టు చరిత్రలు ఎక్కడైనా ఉన్నాయా? మరి ఇక్కడ ఉన్నాయి బైబిల్లో. రియల్ గాడ్, భూమి ఆకాశాలన్నీ ఆయనవే, సృష్టి అంతా ఆయనది. నీకేం కావాలో అది అడుగురా బాబు. దేవునికి లోపడు అడుగు, పొందుకో. ఎవరు వద్దన్నారు? దేవుడు ఎవడన్నా మీరు నా యందును నేను మీ యందును. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం తీయండి సార్. చూడండి ఈ వాక్యం ఉంటుంది. మీరు నా యందును నేను మీ యందును ఉండేటప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడు మీకు దాన్ని ఇస్తాను అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం వాక్యం చదవాల. అందుకే దినదినం వాక్యం చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము ఎంతో చూడండి. మీరు నా యందును మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఎన్నో వచనం అది? 13వ వచనం. ఏది? 14 అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ మళ్ళీ చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు మహిమపరచుడికే దానిని చేతును. చూసారా అన్నాడా లేదా? అయితే మన అంతకుముందు నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును అని అన్నారు. అయితే ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఏదైనా కావాలంటే మనుషులు పట్టుకుందామా, గొప్ప వాళ్ళు పట్టుకుందామా, రాజుల సైడ్ చూద్దామా? అది కాదు. సో అందుకనే
ఆయన మీద ఉన్నామని మనం అంగీకరించాలి. దేవుడు నాకు అన్నీ చేయగలుగుతాడు, నా దేవుడు నాకు ఏదైనా ఇవ్వగలుగుతాడు అని మనము దాన్ని నమ్మాలి. మీతో నిశ్చయంగా చెప్తున్నాను, చూడండి, నేను మీ యందును మీరు నా యందును, నేను తండ్రి దగ్గరికి వెళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా అందుకు విశ్వాసం ఉంచేవాడును చేయ వాటికంటే మరి గొప్పవి అతను చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. మీరు నా నామం దేని అడుగుతారో తండ్రి కుమారుని మహిమపరచబడగా దాని చేతులు, నా నామం మీరు నన్ను ఏమడిగినానో నేను చేతులు. ఏంటి, మనం చాలామంది అడుగుతారు, అయ్యా నాకు 100 కోట్లు కావాలి ఇచ్చేసానండి. ఎవడో ఖచ్చితంగా ఎవడో ప్రతి ఓడికి అది ఆలోచన ఉంటుంది. అయితే దేవుడు నా నామం ఏది అడిగమంటే అది అడిగమంటావు అడిగేస్తున్నాను. ఈరోజు ఒకరోజు ఉపవాసం మాత్రం దేవుడిని అడుగుతాను, నేను నామం 100 కోట్లు ఇస్తాడా? నా నామం మహిమపరచబడటానికై నా నామమున మీరు ఏది అడిగినా నేను చేస్తాను. నా నామమున అంటే నామం అంటే ఆయన పేరు, యేసయ్య పేరు. జవాన్ దేవుడైన యెహోవా తండ్రి కుమారుడు యేసయ్య గారు. యేసయ్యని మహిమపరచడానికి నువ్వు ఏది అడిగినా ఆయన చేస్తాడు. ఆయన మహిమపరిచేది అడగదు. ఏంటి, దేవుని స్థుతించడానికి ఒక తబలా కావాలి ప్రభా, ఇస్తాడు. నాయన నిన్ను కూర్చోడానికి వచ్చినప్పుడు జనాలు చేయలేవు ప్రభా, ఇస్తాడు. నీకు డబ్బులు లేవని ఆలోచించుకో, నువ్వు ఇస్తాడు. నీకేడ సిస్టమ్ లేదు ప్రభా, నాకు ఇది కావాలైనా నేను స్థుతించాలి, ఇస్తాడు. నాకు జ్ఞానం కావాలి ప్రభా, ఇది వీడియో చేయాలి, నేను మీకోసం మంచి మంచి వీడియో చేయాలి ప్రభా, ఇస్తాడు. నా నామం మహిమపరచడానికి ఏది అడిగినా సరే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడగలేను కూడా ఇస్తాడు. నువ్వు ఆయన ఎందుకు స్థిరుడై ఉండాలి. ఆయన ఆలోచనకు నువ్వు వాల్యూ ఇవ్వాలి. దేవుని మాట దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఇవన్నీ నీకు కనిపిస్తాడు. అంతేగాని దేవుని చిత్తానుసారంగా లేకుండా మనం ఏది అడిగినా సరే దేవుడు దాన్ని ఇవ్వడానికి ఒప్పుకో. అయితే దేవుని చిత్తానుసారంగా వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళలోనూ ఈ మంచితనం అనేది పోతుంది. చెడుతనం చెడు మనిషి అనేవాడు వాళ్ళలో ఎంట్రీ అయినప్పుడు వాడు మంచి కార్యక్రమాలు చేయడానికి అది మనస్సాక్షి ఉంటుంది. సో అందుకనే మంచి పనులు చేయాలంటే, మంచి కార్యక్రమాలు చేయాలంటే యేసయ్య వైపు మాత్రమే మనము చూడాలి. నెక్స్ట్ చదువు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుళ్ళు. అదనమాట, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు పుళ్ళు. అంటే యోగ్యురాలు, ఆమె పెనిమిటికి కిరీటం లాంటిదే. యోగ్యురాలు అంటే దేవుడి యొక్క భయభక్తులు గల స్త్రీ, ఊరి గమని యొక్క కొనియాడబడు. అంటే దేవుని దగ్గర భయభక్తులు గల స్త్రీ ఎక్కడైతే ఉంటారో, ఏ ఇల్లునైతే ఉంటారో ఆ ఇల్లు దేవుని మయమై ఉంటుంది. దేవుని వాక్యానుసారమైన జీవితం ఉండేటప్పుడు ఏ ఇల్లు అయినా కూడా నాశనానికి వృద్ధికి మాత్రమే ఉంటుంది అక్కడ. సో యోగ్యురాలుగా దేవుని దృష్టికి మనం ఉండాలి. అలాగే స్త్రీలు అన్నడానికి మనం ఉన్నట్టు అనుకో, మనం కూడా యోగ్యురాలుగానే ఉండాలి. ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు కూడా దేవుని దృష్టిలో యోగ్యురాలుగా ఉంటేనే ఆ ఇల్లు వర్ధిల్లుతాడు. ఒకళ్ళు యోగ్యుడిగా ఉండి ఇంకొకరు యోగ్యురాలుగా ఉంటే ఈయన్ని డెవలప్మెంట్ చేస్తారు, ఆమెను పక్కన పెడతాడు. లేకపోతే ఆమెను డెవలప్మెంట్ చేస్తారు, ఈయన పక్కన దర్శకుడు. అయితే దానికి బైబిల్లో చాలా కోపంలో ఉదాహరణలో ఆహాబు యెజబెలు, అననీయ సఫీరా ఇద్దరు అయోగ్యులే దేవుని దృష్టిలో. అబద్ధాలు పుట్ట గని వాళ్ళ దగ్గర నిల్వ చేసుకున్నారు. కొంతమంది అబద్ధాల గనుల్ని లోపల పేర్చుకుంటా పోతాం. అలా ఉండకూడదు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన జ్ఞానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం. దైవ చిత్తానుసారమైన జ్ఞానం కావాలంటే వాక్యం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. అది ఎక్కడ జనరల్ నాలెడ్జ్ దగ్గర కాల్సిన ఈ లోకంలో జనరల్ నాలెడ్జ్లో 1000 రూపాయలకి 2000కి బుక్కులు ఏంటంటే బుక్లో నువ్వు చదవగానే కొడుకుని ఇంటికి పెట్టుకుంటాడు. ఆ జ్ఞానం వల్ల నీకు ఉపయోగమేమీ లేదు. నువ్వు జనరల్ నాలెడ్జ్ నీకు ఇక్కడ ప్లస్ అక్కడ 2 జ్ఞానాలు కావాలన్నా చదువు. బైబిల్ సూపర్ అవుతాను. బైబిల్లో చదివితే నువ్వు ఎలా తయారైతావో దేవునికి నీకే తెలుస్తుంది, మాకు కూడా. సో అన్ను తెలుగు దేవునికి యోగ్యులుగా ఉండడానికి మనము ట్రై చేద్దాం.
ట్రై చేద్దాం ఒక ట్రై చేద్దాం మనం సోదరం చెప్పండి. నెక్స్ట్ చదవమ్మా. నీతిమంతుల తలంపులు నీతిమంతుల తలంపులో న్యాయయుక్తములు, న్యాయయుక్తములు అంట. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు భక్తిని చెప్పు ఆలోచనలో మోసకరములు. మోసకరంగా నీతిమంతుల ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి న్యాయంగా కనపడతాయి. ఈ భక్తిహీనుల ఆలోచన మాత్రం అన్ని ముంచు సంఘాలే. సో వాళ్ళ జోలికి వెళ్ళదు. నెక్స్ట్ భక్తిహీనుల మాటలు భక్తిహీనుల మాటలు నరహత్య చేయుటకు పొంచువారి నరహత్య చేయుటకు పొంచువారి వంటివి. వంటివి. యథార్థవంతులు నోరు యథార్థవంతుల నోరు వారిని విప్పించును. వారిని భక్తిహీనులు పాడై భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతులు నీతిమంతులు ఇల్లు నిలుచును. ఇల్లు నిలుచును. ఇల్లు నిలుచును. చదువు. ఒక్కొక్క మనుషుడు తన వివేకం కొలది వివేకము కొలది పొగడబడును. ఒకడబడడు. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారం లేకను తనను తాను పొగడుకొనును. వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువులు ప్రాణమును దయతో చూచును. భక్తిహీనులు వాత్సల్యము క్రూరత్వమే. అదనమాట. సో ఇట్లా మనం ఏంటంటే ఈ ఎన్ని చదివినా సరే సామెతలు ఎవరు రాశారంటే మన దావీదు గారి కుమారుడు సొలొమోను గారు దేవుని భయభక్తులతో ఉండేటప్పుడు రాయబడ్డ సామెతలు. ఇవి సామెతలు చదివినప్పుడు తెలుగులో కూడా మహా మెరుగైనోడుగా తయారవ్వచ్చు. మనం మెరుగైనగా తయారవ్వాలంటే మనం చదవాలి కాదు, మనం చదవం. అది ప్రాబ్లం. అందుకనే దేవుని వాక్యాన్ని చదవాలి. చదివితే దేవుడు ఏమంటాడు, ఎక్కడ చూసినా భక్తిహీనుడికి శిక్షే, మంచోడికి మేలే అని ఉందా లేదా? ఎంత చదివా మేముంది. భక్తిహీనులకి శిక్ష, భక్తిమంతులకి మేలు జరుగుతుంది దేవుడి ద్వారా అన్నారు. మనం భక్తిహీనుల లిస్టులో ఉందామా, భక్తిమంతుల లిస్టులో ఉందామా? భక్తుల లిస్టులో ఉండాలి. దేవుని ఎందుకు ప్రవక్తుల లిస్టులో ఉంటేనే మనకి. సో మన జీవితాల్లో నా జీవితాల్లో దేవుని కార్యక్రమాలు, దేవుడు మన పట్ల చేసే ఆశ్చర్య కార్యక్రమాలు గ్రహించాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, నువ్వు ఎవరైనా పర్లేదు, ఏ దేశంలో పర్లేదు, ఏ జాతిలో పర్లేదు, ఇవన్నీ మనం పెట్టుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో నా ప్రవర్తన, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక స్థానానికి ఒక రోజు తీసుకెళ్తాను. దేవుడు ఈ మాట మీద నమ్మకం ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోయినట్టు బైబిల్లో లేదు, బైబిల్ అనే చరిత్రలోనే లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా గంట కుప్పల మీద ఉన్నారు, పైకి లేపెట్టి నగరాల్లో రాజనగర్లో నడిపించాడు దేవుడు. మన దేవుడు అంత గొప్పలేడు. ఆయనే సృష్టిగా ఉపయోగము ఆయనకే మహిమ కలిగినట్టు మనం జీవించాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనము దేవుని మహిమపరిచే కార్యక్రమాలు చేయాలి. ఇవి ఏ పెద్దమైన కార్యక్రమాలకు ఇంకేం లేదు. నీకు ఏమేమి కావాలో దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు ఆలోచన విధానం అలా ఉండాలి. దేవుడిని సంతృష్టిపరిచే మార్గాల్లో నడుచుకునే విధంగా ఉండేటప్పుడు నా జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యక్రియలు ఎన్నో చూడవచ్చు. అదే విధమైన దేవుని యొక్క యెహోవా దేవుడు నిరంతరం వేసాడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్.